ప్రత్యేకంగా మన సంఘ కాపరికాయలు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సంఘం అంతటికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి నా పక్షంలో నా కుటుంబ పక్షాన తెలియపరుస్తున్నాను. అయితే రెండో మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి రెండో మాట చెప్పడానికి ఈ 40 రోజుల్లో నేను ఒక వాక్యం కూడా చెప్పలేదండి. అయితే ఈ మాట చెప్పడానికి నేను అంత భయపడ్డానంటే, ఆ గచ్చమైన తోటలో యేసు ప్రభువు వారు ఎంతైతే భయపడ్డారో సేమ్ అదే విధంగా అంత కాకపోయినా కొంత మటుకు అట్టే నేను భయపడ్డాను. అయితే నన్ను బలపరచువాని అందే నేను నమ్మిక ఇచ్చాను కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆ ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని మీకా ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా ఆయన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అనగా యెరూషలేములో బెత్లెహేమునందు మరియమ్మ గర్భాన జన్మించి 30 సంవత్సరాల పాటు ఆయన వడ్రంగవాడిగా పెరిగి 31వ సంవత్సరం నుండి 33.5 సంవత్సరం వరకు ఆయన దేవుని కుమారునిగాను లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగాను మరియు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం నేనేనని తన స్వజనుల మధ్య ప్రకటించి నిందించబడి పట్టబడి ఆ మహాభయంకరమైనటువంటి శిలువలో కాళ్ళు చేతులకు పట్టబడినటువంటి మేకులు గుండా ఒక్కొక్క బొట్టు రక్తం కార్చుతూ పలికినటువంటి మాటలలో రెండవ మాటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనే మాట. అయితే యేసు ప్రభుల వారు శిలువలో వేసినప్పుడు ఆయనతో కూడా మరో 2 దొంగలను శిలువ వేయడం జరిగింది. అయితే వారిద్దరూ మొదట ఆయన్ని దూషించారు కానీ వారిని ఒకటి మాత్రము మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి అలాగే శిలువలో ఉన్నటువంటి ఆ 2 దొంగలకి తెలియని విషయం ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎలా అంటే ఆ క్రిందన్న వారు అడగకుండానే వారి వైపు చూసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించారు. అయితే క్షమించమని అడిగినటువంటి ఆ దొంగను నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని అంటున్నాడు. అంటే ఆయన క్షమించమని అడిగినా అడగకపోయినా క్షమించగల సమర్థుడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే శిలువలో ఉన్నటువంటి మరొక దొంగను ఆయన ఎందుకు వదిలేశాడు? ఆయన కూడా పరదేశంలోకి తీసుకుపోవచ్చు కదా, అంటే ఆయన మీద ఆయనకు ప్రేమ లేదా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు మొదట దూషించారు ఇద్దరు కూడా. మరి వాళ్ళలో ఒకరినే ఎందుకు ఆయన తీసుకుపోయాడు, మరొకరిని ఎందుకు వదిలేశాడు మనం తెలుసుకున్నాం. అయితే ఆయన ప్రేమ 2 దొంగల పట్ల ఒకే విధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వీరిద్దరిని ఆయన ఒకరిని ఆత్మ సంబంధులుగాను మరొకరిని శరీర సంబంధులుగాను 2 రకాలుగా మనకు చూపిస్తున్నాడు. ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించలేదు, కానీ వీరి కోసం ఆయన శిలువలో సమానంగా శిక్షను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువలో వేలాడడం జరిగింది. అయితే 3 గంటల పాటు ఆయన సూర్యుని వెలుగులో ఉన్నాడు. మరో 3 గంటల పాటు ఆయన మేఘాలు కమ్మిన చీకట్లో ఉన్నాడు. అంటే వెలుగుకు 3 గంటలు చీకటికి 3 గంటలు ఆయన ఆ శిలువలో వేలాడడం మనము చూస్తున్నాం అన్నమాట. అంటే ఆయన ప్రేమ అందరి పట్ల సమానంగా ఉందని మనం గ్రహించవచ్చు. అన్యులైతేనేమి క్రైస్తవుడునైతేనేమి ఇరువురుకు నా ప్రేమ పంచానురా, ఎరుగని వారిని ఆనందించానురా,
నీవు మానవా అన్యుడైతేనేమి క్రైస్తవుడైతేనేమి తిరుగురుకు నా ప్రేమ సంచారుడా తిరుగని వారిని ఆనందించాను నేను అన్యుడైతేనేమి క్రైస్తవుడైతేనేమి. అయితే దేవుడు అన్యుల పట్లను అలాగే దేవుని బిడ్డల పట్లను నా ప్రేమ ఒకే విధంగా ఉందని తెలియపరిచాడనమాట. అయితే ఈ మాటను నేను ఒప్పుకున్నప్పుడు ఇంతకుముందు పరదేశీ గారి విషయంలో చెప్పాను. అయితే ఈ మాటని మరొక విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ పాట నేను 10 ఏళ్ల కింద రాసి పెట్టాను పాటలను కూడా. ఈ పాటను బట్టి ఈ వాక్యం తీయడం జరిగింది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అయితే మెసేజ్లోకి పోదాం. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో ఉన్నప్పుడు పలికినటువంటి ఆ మాటల గురించి, ఆ ఇద్దరు దొంగల గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మొదటి దొంగ అయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం ప్రకారం, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో అని చెప్పి అన్నాడు. అతను ఇతను రక్షించబడలేదు.